హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పవన్ వర్క్ ఛానల్. ఈ వీడియోలో మనం 30K లోపు కొన్ని బెస్ట్ ఫోన్స్ చూద్దాం. నేను ఆల్రెడీ మన ఛానల్లో 15K లోపు ఉన్న ఫోన్స్ గురించి వీడియో చేశాను. చెక్ చేయండి. కార్డ్స్లో ఇస్తాను అండ్ వీడియో ఎండ్లో కూడా పెడతాను. ఏ ఫోన్ని సెలెక్ట్ చేయాలి అనుకున్న బేస్డ్ ఆన్ బ్యాటరీ పర్ఫార్మెన్స్, డిస్ప్లే అండ్ కెమెరాని చెక్ చేస్తాము. అదే క్రైటీరియా తీసుకొని ఈ ఫోన్స్ని నేను సెలెక్ట్ చేశాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి మోటోలో G85 5G. ఇది 6.67 ఇంచెస్ 3D కర్వ్డ్ POLED 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో వస్తుంది. సో మనం ఫోన్ కింద పడి జారిపడినా కూడా ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఫోన్కి. అండ్ 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది కాబట్టి సన్లైట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. మెయిన్ వచ్చేసరికి కెమెరా, ఇది బ్యాక్ డ్యూయల్ కెమెరా సెట్తో వస్తుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ 600 సెన్సార్తో వస్తుంది. ఫొటోస్ చాలా బాగుంటాయి అండ్ ఫుల్ హెచ్డీతో 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తుందని చెప్పచ్చు. 2 కెమెరాస్ ఇచ్చినా కూడా 2 యూజ్ అయ్యే కెమెరాసే ఇచ్చారు. ఎటువంటి వేస్ట్ కెమెరాస్ ఏమి ఇవ్వకుండా 2 మంచిగానే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది అండ్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇది 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. అది ఎటువంటి ప్రాబ్లం లేకుండా గేమ్స్ ఆడినా కూడా ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ కంటిన్యూస్ గేమ్స్ ఆడుకోవచ్చు ఫుల్ ఛార్జింగ్ చేసుకొని. ఇది స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ BGMI లాంటి గ్రాఫిక్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది. కానీ సమ్ ల్యాగ్స్ కనిపిస్తాయి, కానీ హ్యాండిల్ చేయగలదు. అండ్ ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. మెయిన్గా BGMI అండ్ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ అన్ని 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వాయిస్ వచ్చేసరికి Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కంపెనీ కన్ఫర్మ్ చేస్తున్న ప్రకారం నెక్స్ట్ 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అంటే Android 16 వరకు మనకి అప్డేట్స్ ఉంటాయి. దీని కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 17,999తో వస్తుంది వితౌట్ ఆఫర్స్. ఒకవేళ ఆఫర్స్లో కొనుక్కోవాలి అనుకుంటే అరౌండ్ 15,999తో రావచ్చు. నెక్స్ట్ ఫోన్ రివ్యూ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి వీడియోస్ చూస్తుంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి పోకో X6 Pro. ఇది 1 year ఓల్డ్ ఫోన్, నో డౌట్. బట్ ఇది చాలా మంచి పర్ఫామ్ చేస్తుంది. అండర్ 20Kలో మీరు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫోన్ 6.7 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ ఇది డాల్బీ విజన్ సపోర్ట్తో కూడా వస్తుంది. అండ్ గ్లాస్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్తో వస్తుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP. మెయిన్ కెమెరా బాగా పెర్ఫామ్ చేస్తుంది అండ్ కలర్స్ కూడా బాగా క్లియర్గా కనిపిస్తాయి అండ్ వీడియో రికార్డింగ్ కూడా 4K at 30 FPS అండ్ 24 FPSతో చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ ఎటువంటి నాయిస్ ఉండదు. అండ్ దీంతో నైట్ మోడ్ ఫీచర్స్తో కూడా వస్తుంది అండ్ వీడియో రికార్డింగ్ కూడా 1080లో 60 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది 5000 mAh బ్యాటరీ అండ్ 67 watts
టర్బో చార్జర్‌తో వస్తుంది. ఆల్మోస్ట్ 40 మినిట్స్‌లోనే ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. ఇన్ కేస్ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే 5-6 అవర్స్ కంటిన్యూస్‌గా ఆడినా కూడా 5-6 అవర్స్ వస్తుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ D8300 అల్ట్రా ప్రాసెసర్‌తో వస్తుంది. బీజీఎంఐ లాంటి హై గ్రాఫిక్స్ ఉన్న ఫోన్ గేమ్స్ కూడా ఈ ఫోన్ హ్యాండిల్ చేయగలదు. ఇందులో వైల్డ్ బూస్ట్ 2.0 గేమింగ్ ఆప్టిమైజేషన్ కూడా ఉంటుంది. సో, ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు ఆప్టిమైజేషన్‌లో కూడా. ఇది ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. అండ్ హైపర్ ఓఎస్ 1తో కూడా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ హైపర్ ఓఎస్ 2 రిలీజ్ చేశారు. దగ్గరలో ఈ ఫోన్‌కి అప్డేట్ వస్తుంది. అండ్ డ్యూయల్ స్పీకర్ సపోర్ట్‌తో వస్తుంది. అండ్ సౌండ్ కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి 19,999తో వస్తుంది. 8+1 256 జీబీ వేరియంట్. ఆఫర్స్‌లో అరౌండ్ 18K వరకు కూడా రావచ్చు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 2A 5C. ఈ ఫోన్ 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో వస్తుంది. అండ్ డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్ మెయిన్ యూఎస్‌పీ ఏంటంటే కెమెరా. బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బ్యాక్ జిఫ్ లైటింగ్‌తో కూడా వస్తుంది. ఇది 50 ఎంపీ ప్లస్ 50 ఎంపీ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ అనుగా చెప్పుకోవచ్చు. అండ్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. కెమెరాస్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ మెయిన్ కెమెరా, బ్యాక్ కెమెరా 50 ఎంపీ కెమెరా 4K వరకు కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 1080 వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ కెమెరా ఇమేజెస్, ఫోటోస్ మాత్రం చాలా క్లియర్‌గా వస్తాయి. అండ్ 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 4 నానోమీటర్స్‌తో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈజీగా అన్ని గేమ్స్‌ని హ్యాండిల్ చేయగలదు. బీజీఎంఐ 60 ఎఫ్‌పిఎస్‌తో కూడా హ్యాండిల్ చేస్తుంది. నో ప్రాబ్లమ్ వైల్ ప్లేయింగ్ ఎనీ గేమ్స్ విత్ దిస్ ఫోన్. ఇది వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది కాబట్టి హీట్ అయ్యే ప్రసక్తే ఉండదు. అండ్ అన్ని గేమ్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. ప్రాసెసర్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. అండ్ ఓఎస్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 14 ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ కంపెనీ చెప్పే దాని ప్రకారం 3 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్లస్ 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారని చెప్తున్నారు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 23,999, 8+256 జీబీ వేరియంట్. మేబీ ఆఫర్స్‌లో అరౌండ్ 21 కూడా రావచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అవుతుంది 20K. అండ్ ఇప్పుడు కూడా మంచి ఫోన్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్. నాకు మోటోరోలాలో రీసెంట్‌గా బాగా నచ్చిన ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 50. అంటే ఈ ప్రైస్ రేంజ్‌లో బాగా నచ్చిన ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 50 ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ చేసినారో అప్పుడు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్. ఇప్పుడు ఆల్రెడీ మనకి కాంపిటీటర్స్ వచ్చేసారు కాబట్టి కొంచెం తగ్గిండొచ్చు. కానీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అవుతుంది ఈ ప్రైస్ రేంజ్‌లో. ఈ ఫోన్ వచ్చేసరికి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి పీఓఎల్ఈడీస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ 140Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో వస్తుంది. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ IP68 అండర్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. రెయిన్‌లో ఈజీగా సర్వైవ్ అవుతుంది. అండ్ డీప్ వాటర్‌లో కూడా చాలా బాగా సర్వైవ్ అవుతుంది. అండ్ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇందులో స్మార్ట్ వాటర్ టచ్‌తో వస్తుంది కాబట్టి ట్రైన్‌లో ఉన్నప్పుడు కూడా అంటే వాటర్ డ్రాప్స్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు కూడా క్లియర్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ రిలీజ్ అయినప్పుడు ఇది మెయిన్ యూఎస్‌పీ పాయింట్స్ అప్పటి వరకు ఏ ఫోను లేదు. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఈ ఫీచర్స్ డిస్ప్లేలో తీసుకోవచ్చినవి. అండ్ కెమెరాస్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50 ఎంపీ ప్లస్ 13 ఎంపీ కెమెరాతో వస్తుంది. 15 ఎంపీ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఇది సోనీ 700 సి
సెన్సార్‌తో వస్తుంది కాబట్టి చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ 13 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ ఇది చూడనవసరమే లేదు. ఇది 4K వరకు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. అన్ని గేమ్స్‌ని హ్యాండిల్ చేయగలదు. అండ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 68 వాట్స్ టర్బో ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. 30 మినిట్స్‌లో మీరు ఫుల్ ఛార్జ్ చేసేయొచ్చు. అండ్ అరౌండ్ 5-6 అవర్స్ కంటిన్యూయస్ గేమింగ్స్ ఆడినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇది ఆండ్రాయిడ్ 14 ఔట్ ఆఫ్ ది బాక్స్‌లో వస్తుంది. కంపెనీ ప్రకారం 3 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారని చెప్తున్నారు. కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 22,999 8+256 జీబీ వేరియంట్. మీకు ఆఫర్స్‌తో ఇంకా కొంచెం తగ్గొచ్చు. 20 వరకు కూడా రావచ్చు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి ఐక్యూ Z9s Pro. ఇది 6.77 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో వస్తుంది. అండ్ నో ప్రాబ్లమ్ వెన్ యూ ఆర్ యూజింగ్ యువర్ ఫోన్ ఇన్ సన్‌లైట్. ఎక్సలెంట్ డిస్ప్లే దిస్ సెగ్మెంట్ అండ్ IP64 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 ఎంపీ సోనీ IMX882 సెన్సార్‌తో వస్తుంది. మంచి పెర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. అండ్ ఫోటోస్ కూడా ఎటువంటి నాయిస్ లేకుండా క్లియర్‌గా కనిపిస్తాయి. అండ్ ఫీచర్స్ లాంటి ఫోటో ఎన్హాన్స్‌మెంట్ అండ్ ఏఐ సపోర్ట్‌తో అండ్ ఏఐ ఎరేజర్, సూపర్ నైట్ మోడ్ కెమెరా ఫీచర్స్‌తో వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 ఎంపీ కెమెరాతో వస్తుంది. డీసెంట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. 16 ఎంపీ కెమెరా కాబట్టి. కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫోను మెయిన్ యూఎస్‌పీ వచ్చేసరికి ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ ఫోన్. ప్రాసెసర్ వచ్చేసరికి 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ 2400 టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. అన్ని గేమ్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. చెప్పనవసరం లేదు. అన్ని గేమ్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. దాంతో పాటు ఎటువంటి ల్యాగ్స్ కూడా ఉండవు. బీజీఎంఐ ఇలాంటి హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడేవాళ్ళుంటే ఎటువంటి ల్యాగ్స్ ఉండవు. చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫోన్. ఇది 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈజీగా 5-6 అవర్స్ కంటిన్యూయస్‌గా గేమింగ్ ఆడొచ్చు. అండ్ ఇది ఆండ్రాయిడ్ 14 ఔట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది. 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్ అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయని కంపెనీ చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసరికి 24,999. ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్‌కేస్ ఆఫర్స్‌లో వస్తే అరౌండ్ 23.5 వరకు కూడా రావచ్చు. ఈ లాస్ట్ 2 ఫోన్స్ మాత్రం ఎక్సలెంట్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఏ ఫోన్ కొనుక్కున్నా మీకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఈ 2 ఫోన్స్ మేబీ బేస్డ్ ఆన్ బ్రాండ్ బట్టి కూడా మీరు కొనుక్కోవచ్చు. కానీ ఏది కొనుక్కున్నా ఒకే పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి OnePlus Nord 4 5C. ఇది 6.77 ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అండ్ ఎక్సలెంట్ డిస్ప్లే ఇది. 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో వస్తుంది. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. అండ్ కెమెరా గురించి వచ్చేసరికి బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50 ఎంపీ ప్లస్ 8 ఎంపీ. మెయిన్ కెమెరా వచ్చేసరికి ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. నైట్ ఫోటోగ్రఫీలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఏఐ ఎరేజర్, ఏఐ క్లీన్ ఫేస్ లాంటి కొన్ని ఫీచర్స్ కూడా కెమెరాలో యాడ్ చేశారు. అండ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఎటువంటి నాయిస్ కూడా ఉండదు. మనం ఫోటో తీస్తుంటే క్లియర్‌గా వస్తాయి ఫోటోస్ అన్నీ. అండ్ పెర్ఫార్మెన్స్‌లో లోటు పెట్టనవసరం లేదు. ఇది పవర్‌ఫుల్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. నో ప్రాబ్లమ్. ఎన్ని గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ వేసినా మీరు ఈజీగా బాగా అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఇది 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అండ్ 100 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్‌తో వస్తుంది. అరౌండ్ 15-20 మినిట్స్‌లో మీరు ఫుల్ ఛార్జ్ చేసేయొచ్చు. అండ్ డిశ్చార్జ్ కూడా ఆల్మోస్ట్ మీకు 5-6 అవర్స్ వస్తుంది గేమ్స్ ఆడేటప్పుడు. వీళ్ళు బ్యాటరీ మీద కూడా 6 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. అండ్ ఇది ఆండ్రాయిడ్ 14 ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇందులో గ్రేట్ ఏంటంటే 4 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు.
ప్రైస్ వచ్చేసరికి 29,999. 8+28 8+256 వేరియంట్. ఈ వేరియంట్ అయితే సరిపోతుంది. ఇంకా 12 జీబీ వేరియంట్ అయితే అవసరం లేదు. 8 జీబీ వేరియంట్ అయితే సరిపోతుంది. ఇది 29,999తో వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి పోకో X7 Pro. ఈ ఫోన్ కూడా బెస్ట్ ఉంటుంది. వన్ ప్లస్ లాగే అన్ని ఏరియాస్‌లో దీని డీటెయిల్స్ మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో చేశాను. చెక్ చేయండి. కార్డ్స్‌లో పెడతాను. ఇవి నా పిక్స్ అండర్ 30Kలో. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఏ ఫోన్ కొనాలనుకుంటున్నారో కింద కమెంట్‌లో చెప్పండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కొనాలి అనుకుంటున్నారో ఫోన్స్‌ని, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ రాకింగ్.